మొన్న ఒక అతనికి పేషెంట్కి యూ ప్రామిస్డ్ ఎవ్రీ వీక్ చైర్, వీల్ చైర్. అంటే ఆయనకి ఇవ్వలేదు ఇప్పటిదాకా. నేను ఆ రోజు ఈవెంట్లో ఉన్నాను. ఆ ఈవెంట్లో ఉంటే యాక్చువల్లీ మై అబ్జర్వేషన్ ఇస్ లైక్ ఇప్పుడు అందరు నేను మీకు చూస్తున్నాను, మీకు అనిపిస్తుంది, కానీ నాకు చుట్టుపక్కల అన్నీ కనిపిస్తుంది. దట్ మ్యాన్ ఎంటర్డ్ ద ఆడిటోరియం, పోడియంలో వచ్చేసి ఇలా చేయి చూపిస్తే, ఇప్పుడు ఎవరికి చూపిస్తున్నారు నాకు తెలియదు, ఎంత పెద్ద పోడియం అండ్ ఎవ్రీబడి సిట్టింగ్. ఐ ఐడెంటిఫైడ్ హీ వాస్ వాకింగ్ అండ్ హీ కేమ్ దేర్. అండ్ అక్కడి నుంచి ఇలా ఇలా చేయి చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యాను అనుకో ఒక లెక్క, రియాక్ట్ అవ్వలేదనుకో ఒక లెక్క. ఇప్పుడు సడన్లీ దెన్ హీ స్టార్టెడ్ టు క్రై ఫ్రమ్ కార్నర్. ఇప్పుడు నేను అది చూశాను, చూసి రియాక్ట్ అవ్వాలా లేదా అంటే అప్పుడు ఒక ప్రెస్ రిపోర్టర్ షీ వాస్ టాకింగ్. నేను చెప్పాను మేడం 1 సెకండ్ అని చెప్తే, సరే ఏమైంది అంటే అప్పుడు ఆయన వాక్ చేసుకుంటూ పైకి వచ్చేసారు. ఐ వాజ్ షాక్డ్. ఏదైనా ఎవరైనా ముందు ప్లాన్ చేసుకొని పంపించారా, ఏమైనా ఉందా లేదా అన్నట్టు. దెన్ హీ సెడ్ దట్ నేను స్టేటస్లో పెట్టాను దట్ మనకి ప్రసాద్ ల్యాబ్స్లో ఇవన్నీ ఎలా ఫంక్షన్ జరుగుతుందంటే ఆల్ ద వే ఫ్రమ్ నల్గొండ హీ ట్రావెల్డ్, హీ కేమ్ హియర్, వాచ్మెన్తో గొడవ, లోపలికి పంపించట్లేదు, అది ఇది అని చెప్పి. తర్వాత హీ సెడ్ దట్ 2 years బ్యాక్ యూ హెల్ప్ మీ ఫర్ సంథింగ్. ఒక 2 సంవత్సరం వెనకాల మీరు నాకు సహాయం చేశారు. ఇప్పుడు నాకు ఒక వెహికల్ కావాలి, ఎందుకంటే నా పరిస్థితి ఆఫ్టర్ 6 months నేను ఏదైతే నడుస్తున్నానో అది కూడా నడవలేను. సో అది చెప్పిన తర్వాత ఐ సెడ్ మీకేం కావాలి, నాకు ఎలక్ట్రిక్ బైక్ కావాలి. సరే ఓకే, 15 days వెయిట్ చేయండి, మీరు ఎక్కడ చెప్తే అలా చెప్తే మీ నంబరు, ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది నాకు చెప్పేస్తే ఖచ్చితంగా అసోసియేట్ అయ్యి వీల్ గో అండ్ డూ ఇట్. సో బిఫోర్ దిస్ ఈవెంట్ పాకీజా గారు సుమన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారు 2 lakhs ఇచ్చారు తనకి. సో ఆఫ్టర్ దట్ సుమన్ టీవీ రోషన్ అంటే ఆయన మాకు అన్నయ్యలాగా అవుతారు. సో హీ వాజ్ లైక్ పాకీజా గారికి ఇలా ఇలా ఇష్యూ ఉంది, నువ్వేమైనా చేస్తావు అంటే ఐ సెడ్ చేసేద్దాం. సో తన కోసం చేసాము. అలా నాట్ ఓన్లీ ఫర్ నార్మల్ బట్ ఫర్ హ్యాండిక్యాప్స్. నా బేసిక్ సింపతి ఈజ్ ఫర్ హ్యాండిక్యాప్డ్.